హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎన్ఏ లైఫ్. సో మొన్న ఇంటర్నేషనల్ మెన్స్ డే రోజు నేను మా హస్బెండ్ని ఆఫీస్ నుంచి త్వరగా రమ్మని చెప్పాను. ఊరికే కాసేపు అలా స్పెండ్ చేసినట్టు ఉంటుందని. సరే డిన్నర్కి బయటికి వెళ్దామని వెళ్ళాము. మేము జనరల్గా కొంచెం కొత్త కొత్త వాటికి ట్రై చేస్తూ ఉంటాము. సో ఈ రెస్టారెంట్ అని కూడా అనుకోలేదు. ర్యాండమ్గా అలా వెళ్తుంటే మాకు అప్పటికే నైట్ 9:15 అయిపోయింది. మాకు ఇంకా ఫస్ట్ మాకు హైటెన్షన్ లైన్లో వెళ్ళగానే కనిపించింది ఈ వైకుంఠపురం రెస్టారెంట్. సరే ఎప్పుడూ ట్రై చేయలేదు కదా, ట్రై చేద్దాము అని చెప్పి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఫస్ట్ అయితే నాకు మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఆల్రెడీ, యాంబియన్స్ అయితే ట్రెడిషనల్ వైజ్గా బాగున్నాయి. అంటే లైక్ ఆర్ట్ ఇవన్నీ మీకు రాను రాను వీడియోలో కనిపిస్తాయి. ఈ ముగ్గులు, చుక్కల ముగ్గులు అంటే చిన్నప్పుడు మనకి విలేజెస్లో వాటిలో ఇప్పటికీ కూడాను సంక్రాంతికి అలాంటప్పుడు కూడా మంచి మంచి చుక్కల ముగ్గులు పెడుతుంటారు కదా, అవి ఈ ఎలిఫెంట్వి లైక్ అంటే ఆవు, ఏనుగు, ఇలాంటి మంచి మంచి పెయింట్ ఇవన్నీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సో మీరందరూ కూడా ప్లెజెంట్గా ఫీల్ అవుతారని నేను మ్యాక్సిమం అంతా రికార్డ్ చేశాను. బట్ డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ అయితే కనుక నాట్ అప్ టు ద మార్క్ అండి. టూ వర్స్ట్ అని నేను చెప్పలేను. మీకు ఐడియా ఉంటే నేను ప్రీవియస్గా అరుగు రెస్టారెంట్ వీడియో కూడా చేశాను. డెఫినెట్గా మనకి బాగుంటేనే బాగుంది అని చెప్పాలి. లేదు అంటే అఫ్కోర్స్ నెగిటివ్గా చెప్పకపోయినా ఉన్న ఫీడ్బ్యాక్ ఇవ్వడంలో తప్పలేదనేది నా ఫీలింగ్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సర్వీస్ చాలా లేటు, అంటే ప్రొయాక్టివ్గా లేరు. మనం మల్టిపుల్ టైమ్స్ పిలవాలి, ఏదైనా ఇవ్వాలి, ఆర్డర్ ఇవ్వాలి, ఏదైనా చేయాలి అన్నా. సో అది కొంచెం బాధ అనిపించింది. తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే ఫుడ్ కూడా చాలా క్లియర్గా వాళ్ళే అడిగారు, మీరు స్పైసీ తింటారా, లెస్ స్పైస్ అవన్నీ. క్లియర్గా లెస్ స్పైస్ అని చెప్పాక కూడా ఫుల్ స్పైస్తో తీసుకురావడం, అలా కొన్ని కొన్ని విషయాలకి అనిపించింది. బట్ టూ వర్స్ట్ అని అయితే నేను చెప్పను. ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. అండ్ ఈ వీడియో చూస్తున్నారు కదా, ఇవైతే నాకు అంటే ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అయితే కనుక ఫ్యామిలీస్ వెళ్ళి స్పెండ్ చేయడానికి చాలా బాగుందండి, అందులో డౌట్ అయితే ఏం లేదు. బట్ ఏంటంటే మేబీ మేము వెళ్ళినప్పుడు వాళ్ళకి కొంచెం హెక్టిక్గా ఉందేమో, మనకి ఎగ్జాక్ట్ రీజన్ అయితే తెలీదు. సో తెలియనప్పుడు మనం అనుకోలేం కాబట్టి నేను కన్ఫర్మ్గా చెప్పలేను. బట్ డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ అయితే కనుక ఆ రోజుకి నాట్ అప్ టు ద మార్క్ అని చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే సీటింగ్ చూస్తున్నారు కదా, నాకు ఈ సోఫా సీటింగ్ అయితే బాగా అనిపించిందండి. ఎందుకంటే ఎడ్జ్ మీరు కనుక జాగ్రత్తగా నోటీస్ చేస్తే కిడ్స్ ఎవరైనా ఉంటే గబుక్కుని పడిపోకుండా ఉంటారు. సో అదైతే బాగుంది. ఇది మెన్యూ అనమాట. ప్రైజెస్ ఏమి ఎక్కువ తక్కువ అని చెప్పను. జనరల్గా ఇప్పుడు మనకి బయట రెస్టారెంట్స్లో ఎలాంటి ప్రైజెస్ ఉంటున్నాయో అలానే ఉన్నాయి. అంటే 200, 300, 400 డిపెండ్స్ ఆన్ ద ఐటమ్. నాన్ వెజ్ అయితే కొంచెం ఎక్కువ, వెజ్ అయితే కొంచెం తక్కువ. అఫ్కోర్స్ ఈ రోజుల్లో ముద్దపప్పు అన్నంకి కూడా 300 ఛార్జ్ చేస్తున్నారు. సో అలా అయిపోయింది. బయట తినేవాళ్ళు పెరిగే కొలది ప్రైజెస్ కూడా అలాగే పెంచుతున్నారు అనుకోండి. సో మేమేం ఆర్డర్ ఇచ్చామంటే ఫస్ట్ వెజ్ మ్యాంచో సూప్ ఇచ్చాము. అది కూడా నాకు మా హస్బెండ్కి 1/2 అని చెప్పి. నేను మ్యాక్సిమం మా బాబుకి ఇంట్లో పెట్టే తీసుకువెళ్తాను. బట్ మనం తింటున్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక ఆల్టర్నేటివ్ లేకపోతే వాళ్ళు ఉండలేరు కాబట్టి నేను ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేశాను. సో మా బాబు 1-2 పీసెస్ తినేలోపు మా ఫుడ్ కూడా మొత్తం అయిపోతుంది అన్నమాట. ఇది వచ్చేటప్పటికి మష్రూమ్ ఫ్రై పీస్ బిర్యానీ, సారీ పులావ్. అయితే మష్రూమ్ ఇలాగ టాపిన్ లాగా తీసుకొచ్చారు. అండ్ ఇలాగ పులావ్ టేస్ట్ అయితే బాగుందండి. ఇందులో ఏం లేదు. ఇప్పుడు వెజ్ మ్యాంచో సూప్ కూడా బాగుంది, ఈవెన్ పులావ్ కూడా బాగుంది. ఓన్లీ పాయింట్ ఏంటంటే అంత స్పెసిఫిక్గా పర్టికులర్గా స్పైస్ వద్దు అని చెప్పాక కూడా అంతే స్పైస్ వేశారు. సో అదొక్కటి కొంచెం ఫీలింగ్ అనిపించింది. అదర్వైజ్ ఆల్ గుడ్. కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ అంతే. మేబీ చెప్పాను కదా, ఒక్కొక్క రోజు ఒకలాగా ఉంటుంది. ఆ రోజు కొంచెం హెక్టిక్ ఉండుండొచ్చు వాళ్ళకి, మనకి కరెక్ట్గా తెలీదు. ఈవెన్ సర్వీస్ కూడా చాలా స్లో ఉండింది. అదొక్కటే అనిపించింది. బట్ అదర్వైజ్ చాలా బాగుంది. నేను మీకు ఎంట్రన్స్ ఎలాగో కూడా లాస్ట్లో నేను ట్యాగ్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రెస్టారెంట్ టేక్ అవే ప్లస్ ఏమంటారు బ్యాంక్వెట్స్ ఉంటాయి కదా, అంటే మనం ఏదైనా బర్త్డేస్ ఇలాంటివి కూడా చేసుకోవచ్చు అకేషన్స్. మేము వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఎవరో 1 year బాబు బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నారు అక్కడ. అవన్నీ ఎంటైర్ బిల్డింగ్లోనే ఉన్నాయండి. జస్ట్ ఫ్లోర్లో మేబీ ఆపోజిట్ సైడ్ అలా అలా చేంజెస్ ఉన్నాయి అంతే. సో
ఇదండి ఈ రెస్టారెంట్‌తో నా ఎక్స్‌పీరియన్స్. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే మేము ముందే చెప్పాము. అసలు స్పైస్ యాడ్ చేయొద్దు. సాల్ట్ వెరీ లెస్ అని. సో, మేము చెప్పినట్టుగానే తీసుకొచ్చారు. ఓవరాల్‌గా అయితే గనక మా బిల్ అరౌండ్ రూ. 1000 అయిందండి. 1000-1100 దాకా అయ్యింది మా బిల్లు. ఇది మా ఎక్స్‌పీరియన్స్. మీ అందరికి ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఇంతకుముందు మీరెవరైనా విజిట్ చేసుంటే గనక మీ ఎక్స్‌పీరియన్స్ కూడా సేమా? ఇంకా బావుందా? అస్సలు బాలేదో కూడా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ మీ. చాలామంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నట్టయితే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఉంటాయి. ప్రీవియస్గా అరుగు రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ కనుక ఎవరైనా చూసుండకపోతే ఒకసారి వెళ్ళి ఆ లాంగ్ వీడియో కూడా చెక్ చేయండి. అండ్ ప్రతిసారి నేను చెప్తున్నట్టుగా అస్సలు సిచ్యువేషన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ప్లీజ్ డూ సేఫ్, ప్లీజ్ బీ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.